అబీబీ కమ్ టు దుబాయ్ అంటున్నారు. దుబాయ్కి వస్తే ఇక్కడేమో ఎండలేమో సావు కొడతా ఉంది. 0 to 43 వరకు అర్మానీ హోటల్, 43 నుంచి 123 వరకు రెసిడెన్స్ అన్నమాట. 123 నుంచి టాప్ వరకు కూడా కమర్షియల్ అంటారు. ఇక్కడ మొత్తం మల్లు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళ స్టైల్ అయితే చేసినారు. 45 నుంచి మనకి 70 వరకు ఇదే దుబాయ్ ఫ్రేమ్ అన్నమాట. దీనికి అట్రాక్షన్, మళ్ళీ దీనికి డబ్బులు కట్టేసి అబ్బో స్క్రీన్ అయితే చూడండి, హ్యాండ్స్ పెట్టగానే లోడ్ అవుతుంది. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మానస్, ఉదయ్ భాను గోల్డ్ అని చెప్పేసి అతను, ఇంకితను అనమాట. నాకు తెలిసి వీళ్ళిద్దరు అయితే తెలుగు వాళ్ళు. బిల్డింగ్లు కానీ, స్కై స్కాపర్లు కానీ, టాలెస్ట్ బిల్డింగ్లు, రోడ్లు, ట్రాఫిక్ రూల్స్, ఒడ్డియమ్మ ఒకటా రెండా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే దుబాయ్లో అయితే ఉన్నానన్నమాట. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వీడియోస్ ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ అయితే మర్చిపోకుండా చూడండి. చాలా అదిరిపోయే క్రేజీ వ్లాగ్స్ అయితే చేసినాను. ఇక మరికొన్ని క్రేజీ వ్లాగ్స్ అయితే రాబోతుంది. అందులో ఒక వ్లాగ్ ఈరోజు అనమాట. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే, ఈ దుబాయ్లో చాలా అందాలు అయితే ఉంటుంది. ఆ అందాలన్నింటినీ వెళ్ళి మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతాము. అండ్ ఇంకా బడ్జెట్ ఆప్షన్లో మీకు ఫుడ్ ఎక్కడ తినాలా ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, బుర్జ్ ఖలీఫాని కూడా చూపిపోతారు మామ ఈరోజు వీడియోలో. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ చేసుకొని తక్షణమే వంటర్ ప్రయాణికుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. దుబాయ్ అంటేనే పెద్ద పెద్ద బిల్డింగ్లు, టాలెస్ట్ బిల్డింగ్స్, ఫుల్ సెక్యూరిటీ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ మొత్తం పక్షులకి ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. అందరూ వస్తున్నారు, పక్షులకి ఫుడ్ అయితే వేస్తున్నారు. చాలా బాగుందన్నమాట ఈ ఏరియాలో చూడడానికి. అండ్ మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే నేనైతే ఇప్పుడు చెప్పాలా. మీరు ట్రావెలింగ్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలా ఏంటి అని మీకు చాలా డౌట్స్ ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, ఎక్కడ స్టే చేయాలా, స్కామ్స్ అయిపోతామా ఏంటి, ఇలా చాలా ప్రశ్నలు అయితే మీ మధ్యలో ఉంటుంది. ఆ ప్రశ్నలన్నిటికీ సొల్యూషన్ చెప్పడానికి ఎవరు ఉండరు. మీ వండర్ ప్రయాణికుడు మీ ముందుకైతే వచ్చాడు. ఆ సమస్యలన్నిటికీ నేనైతే సొల్యూషన్ చెప్తానమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మీ స్లాట్ అయితే బుక్ చేసేసుకోండి. నేనే పర్సనల్గా వచ్చి మీతో మాట్లాడి మీకున్న డౌట్స్ అంతా క్లారిఫై చేస్తాను, సరేనా? ఇక మనం సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే మొదలు పెట్టేద్దాం పదండి. దుబాయ్లో అందరూ ట్రాఫిక్ రూల్స్ బ్రహ్మాండంగా పాటిస్తారు మామ. మీరైతే చూడండి, అక్కడ సిగ్నల్ పడింది కదా, కార్లు చూడండి ఎంతవరకు ఆగిపోయిందో, లాస్ట్ వరకు ఆగిపోయింది అనమాట. ఇంకా అడ్మిరల్ ప్లాజా అని చెప్పేసి హోటల్ అయితే ఉంది కదా, దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆ హోటల్కి ఎదురుగానే మీకు అదిరిపోయే ఆఫర్లతో మంచి డిస్కౌంట్ రేట్లతో మీకు ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ చూసినారా, ఫిష్ కర్రీ మీల్ వచ్చే కొద్దికి 10 దిరమ్లు అయితే పడతా ఉంది. ఇంకా చికెను, మటను 12 దిరమ్లు, 14 దిరమ్లు, నార్త్ ఇండియన్ మీల్లు 10 దిరమ్లు. సో చాలా తక్కువ పడతాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కాంబో అయితే మీకు 5 దిరమ్స్కే ఇస్తున్నారు. మంచి ప్రైస్ అనమాట. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఈ దేశాల్లో. ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారంటే మీరు దండం పెట్టేసి అయితే తీసుకోవచ్చు. ఈరోజు వ్లాగ్లో ఇంకా మరికొన్ని ప్లేస్లు అయితే చూపిస్తాను. ఇంకా అదిరిపోయే డీల్స్లు అయితే చూపిస్తాను. మీరు ఫుడ్ ఎక్కడ చవకగా తినాలా, ఎక్కడ తక్కువకి తినాలా, అవన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి ఈ రేంజ్ ఆఫ్ సిటీని చూపిస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిటీని కూడా ఈరోజు వీడియో పోయే కొద్దికి చూపిస్తాను మీకు. కానీ ట్రాఫిక్ రూల్స్ని మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ మీరు పాటించలేదనుకోండి, మీకు 400 దిరమ్లు, 500 దిరమ్లు, 1000 దిరమ్లు అలా ఛార్జెస్ అయితే వేస్తారనమాట. మీ ఆస్తులు మొత్తం గుంజేసుకుంటారు ఇల్లు. సో ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించండి, సరేనా? అది మెయిన్గా చెప్తున్నాను కదా. ఇక్కడే మీరైతే చూసుకోండి, ఫైన్ వచ్చే కొద్దికి 400 దిరమ్స్ అయితే పెట్టినారనమాట. ఇది నేను ఆల్రెడీ మీకు చూపించినాను, మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తున్నాను చూడండి. అబీబీ కమ్ టు దుబాయ్ అంటున్నారు. దుబాయ్కి వస్తే ఇక్కడేమో ఎండలేమో సావు కొడతా ఉంది. అసలు చూడండి, ఉడ్డియమ్మ అసలే ఎండ. మనం ఉండేది అంతంత మాత్రం. ఇంత ఎండలకి తిరిగితే ఇంకంతే పోవడమే పక్క. ఎట్లా బతుకుతున్నారో ఏంటో జనాలు. ఇక్కడ మాత్రం వేడి మామూలుగా లేదు మామ. అట్లే చెమటల్లా జబ పోసేస్తూ ఉంది. అట్లే హ్యూమిడ్ అనమాట ఈ వేడి. మొత్తం హ్యూమిడ్ గట్టిగా ఉన్నది. మంచి సీజన్ టైంలో రండినైనా దుబాయ్కి. మంచి వేడి టైంలో వచ్చినారనుకోండి, అలాగ వచ్చినారనుకోండి సావే మీకు పక్క. ఎందుకంటే ఇక్కడ క్యాబ్లు బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. లోకల్ ట్రాన్స్పోర్ట్లో వాడాలి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోదామంటే ఈడున్న ట్రాఫిక్ రూల్స్కి దానికి అదొక గంట 2 గంటలు పడుతూ ఉంది ఇక్కడ నడవడానికి. మామూలు కష్టంగా లేదు. ఫ్లాగ్ని అయితే చూపిస్తా చూడండి. ఇక్కడైతే కనపడుతుంది కదా 4 కలర్స్, రెడ్, గ్రీన్, వైట్, బ్లాక్, 4 కలర్స్లో రెపరెపలాడుతుంది కదా, అదే యూఏఈ ఫ్లాగ్ అనమాట. ఇది సైడ్ మొత్తం మాల్స్ మామ. ఈ మాల్స్లో మొత్తం కాఫీ షాప్స్ అన్నీ అవే ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ పెద్ద ట్రక్ ఎక్కి దిగేలాగుంది. ఇటుపక్క ఏరియా మొత్తం బాగా ఫుల్ క్లాసీగా భలే ఉంది. ఇది రాధా కిచెన్ అంట. అటుపక్క
ఈ ఏరియా మొత్తం బాగా రిచ్ ఉంది మామ. ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ ఏరియా కొంచెం పూర్ ఉంది. ఈ ఏరియా చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం శుభ్రంగా పెట్టుకొని అసలు సిసలైన దుబాయ్ సైడ్ వచ్చినట్టుంది. అక్కడి నుంచి నాకైతే బుర్జ్ ఖలీఫా అయితే కనిపిస్తుంది, ఇక్కడి నుంచి మీ ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటాను. అటు చూడండి, టాలెస్ట్ బిల్డింగ్ కదా బుర్జ్ ఖలీఫా. నాకు ఎక్కడి నుంచి వ్యూ అయితే కనిపిస్తుంది మామ, మామూలుగా హ్యాపీగా లేదు. సో తొందరగా వెళ్ళి మనం బుర్జ్ ఖలీఫాని చూద్దాం. అది వీడియో ఎండింగ్లో చూపిస్తాం మీకు బుర్జ్ ఖలీఫాని, ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉందన్నమాట దాన్ని చూపించడానికి. అసలు సిసలైన దుబాయ్ సైడ్ ఇట్లా పక్కకని మీరు వచ్చినారనుకోండి, మెయిన్ సెంట్రల్ సైడు, ఒడ్డి అమ్మ ఏముంది మామ చూడడానికి, 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ బిల్డింగ్లు చూడండి, మొత్తం ఆకాశాన్ని అంది అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా పెద్ద బిల్డింగ్లు. టాటా ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా ఉంది మామ, టాటా ప్రోడక్ట్స్, బంగారం ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి కెరియర్ బైక్ అని చెప్పేసి ఉంది కదా, కరీం బైక్ అని చెప్పేసి. మీరు ఏం లేదు, మీ దగ్గర యాప్ ఉంది అనుకోండి, యాప్లో రిజిస్టర్ అయిపోయి మీరైతే స్కాన్ చేసి బైక్లు అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ చూడండి పాపం సైకిల్ మీద పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ నేను సిగ్నల్స్ క్రాస్ చేయడానికి నేను పడుతున్న ఆపస్తోపాలు ఉంది, అంతా ఇంత కాదు మామ, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాయి సిగ్నల్స్ క్రాస్ చేయడం కోసం. ఇక్కడ చూడండి డబుల్ ట్రీ బై హిల్టన్ అంట, కార్లు ఉన్నాయి, క్రేజీగా ఉన్నాయి, అసలుకి మామూలుగా లేవు కార్లు మొత్తం. దుబాయ్ అయితే ఎంత క్రేజీగా ఉందో, ఎంత క్లీన్గా ఉందో, అబ్బా నెక్స్ట్ లెవెల్. నాకు నిజంగానే చాలా బాగా నచ్చుతూ ఉంది ఇట్లా సైడ్ సెంట్రల్ సైడ్ వచ్చే కొద్దికి. ఎందుకంటే మొత్తం డెవలప్మెంట్ చాలా క్రేజీగా ఉందన్నమాట, అదిరిపోయింది డెవలప్మెంట్. అందరూ దుబాయ్ 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 అంటా ఉంటే నేను ఏమో అనుకున్నా, ఇటుపక్క వచ్చేటప్పుడు నేను వచ్చేదారిలో మీకు అన్నీ చూపించలేను కదా, వచ్చేదారిలో నేను చూస్తూ వస్తున్నాను. బిల్డింగ్లు కానీ, స్కై స్కాపర్లు కానీ, టాలెస్ట్ బిల్డింగ్లు, రోడ్లు, ట్రాఫిక్ రూల్స్, వడ్డీ అమ్మ 1 2 మామూలుగా లేవు. మొత్తం ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట దుబాయ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ, అదిరిపోయింది. మొత్తం ఎడారనమాట, యువతల పక్క ఇంకా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అంతా ఏం చేయలేదన్నమాట. అమ్మాయిలు అంతా చూడండి గొడుగులు వేసుకొని మరీ వచ్చేస్తున్నారు. ఆ మట్టి అయితే చూడండి మొత్తం ఎడారే అనమాట, ఈ దుబాయ్ మొత్తం ఎడారే. కానీ ఇది డెవలప్మెంట్ అయిన స్పీడ్కి చూస్తూ ఉంటే బుర్ర పాడైపోతుంది. ఆ రేంజ్లో అంత ఫాస్ట్గా డెవలప్ అయితే చేస్తారనమాట. ఒమాను నేను చూపించినా కదా ఎంత మంచిగా డెవలప్ అయిందో, ఇది దానికి 1,00,000 రేట్లు డెవలప్, చాలా క్రేజీగా డెవలప్మెంట్ అయితే చేసినారు. టూరిజం మీద, ఈ మధ్యకాలంలో ప్రాపర్టీస్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రాపర్టీస్ మీద మీరైతే చూడండి, ఇక్కడైతే మళ్ళీ ఇంకా నాకు తెలిసి కొంతకాలం తర్వాత ఎంత బిల్డింగ్స్ అయితే వచ్చేస్తుంది. ఈ ఎడారి ప్రాంతాన్ని ఏ రేంజ్లో వాడుకుంటున్నారు చూడండి, అసలు అదిరిపోయిందిగా ఇక్కడగా. కానీ మోడల్ కార్లు ఉన్నాయి మామ, అసలు మామూలుగా లేవు కార్లు, మొత్తం అదిరిపోతున్నాయి. సూపర్ కార్లు. స్కూల్ బస్సులు చూడండి ఎలా ఉందో. ఇక్కడ కరామాకి అయితే వచ్చినా అనమాట, మీరైతే చూసుకోవచ్చు. మొత్తం కమ్యూనిటీ అటు పక్క అంతా కేరళ వాళ్ళే మామ. వాళ్ళు ఇది మొత్తాన్ని ఆక్రమించేసిన, వచ్చే దారంతా చూస్తున్నా మొత్తం కేరళ వాళ్ళు, ఇది మొత్తాన్ని ఆక్రమించేసినది. అక్కడ కూడా చూడండి అందరూ కేరళ వాళ్ళే అనమాట. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే, ఇంత దూరం 3-4 కిలోమీటర్లు నడుచుకొని ఎందుకు వచ్చినానంటే, ఇక్కడ కరామా లైవ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ అన్నీ చాలా తక్కువ అని చెప్పేసి నేనైతే సోషల్ మీడియాలో అయితే చూసినా అనమాట. ఇక్కడ ఎవరో లోకల్ దుబాయ్లో ఉంటారో వాళ్ళు చాలామంది దీన్ని అయితే ప్రమోట్ చేసినారనమాట. మీరైతే చూసుకోండి, కరామా లైవ్ రెస్టారెంట్ ఉంది కదా, దీన్ని చాలా గట్టిగా ప్రమోట్ చేసినారనమాట. సో అంత తక్కువకి, నిజంగానే అంత తక్కువకి ఇక్కడ ఉన్నాయా లేదా ఏంటి కథ, ప్రైజెస్ ఒకసారి చూసి టేస్ట్ అయితే చేద్దాము అని చెప్పేసి సోషల్ మీడియాని మళ్ళీ నమ్మి, దుబాయ్లో కూడా సోషల్ మీడియాని నమ్మి నేనైతే ఇక్కడికైతే వచ్చినానమాట. సో లోపలికి అయితే వెళ్ళి కూర్చొని మెనూ అయితే చూద్దాము. దానికి ముందు మీకు ఈ కరామా మొత్తాన్ని ఒకసారి ఒక లుక్ అయితే వేసుకోండి. మొత్తము అన్ని అపార్ట్మెంట్లే, ఎటు పక్క చూసినా మొత్తం అపార్ట్మెంట్లే. అపార్ట్మెంట్ పక్కన రోడ్డు పక్కన చిన్న షాప్ అనమాట, కరామా లైవ్ అని చెప్పేసి. చాలా ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చింది తినడానికి అనమాట. ఇది మొత్తం కేరళ స్టైల్లో ఉందన్నమాట. ఇక్కడ మొత్తం మల్లు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళ స్టైల్లో అయితే చేసినారు. మీరైతే చూడండి, ఇది మొత్తంగాను నాకు 5 dirhams అయితే పడింది అనమాట. ఇది ఒకటి ఏదో చేపలు 2-3 రకాలు చెప్పినారు, ఏది బాగుంటుంది అని పట్టుకొచ్చేయండి తినేద్దామని చెప్పిన ఏదో ఒక చేప అయితే ఇచ్చినారనమాట. సో ఇదంతా కలిపి నాకైతే అక్షరాల 5 dirhams అయితే పడింది. అంటే మన కరెన్సీలో ఎంతో చెప్తాను ఉండండి, 100 రూపాయలు అనుకుంటారా, 5 అంటే 24 రూపాయలు అయితే నడుస్తూ ఉంది. సో 98 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 100 రూపాయలు అయితే పడింది. సో దీన్ని తినేసి నేను ఎలా ఉందో ఏంటో చెప్తా మీకు, ఇది నిజంగానే వర్తా కాదా అని చెప్పేసి. పప్పట్ అయితే ఇచ్చినారు మనకి, ఒక పప్పట్ ఇచ్చినారు, ఇంకటి ఇదేదో ఇచ్చినారు, బాగానే ఉంది. ఇంకా వంకాయ అయితే, గుత్తి వంకాయ అయితే చేసినారు, మీకైతే చూపిస్తా చూడండి. గుత్తి వంకాయ అయితే చేసినారు అనమాట. ఇంకేదో పచ్చడి అయితే వేసినారు. ఇది వచ్చే కొద్దికి చేపల కూర, ఇది ఇంకా సాంబారు. ఇది మొత్తానికి మనకి ఇచ్చిన ప్లేట్ అనమాట, ఫుల్ మీల్స్. ఇందులో రైస్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఎన్నిసార్లు వేసుకోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. నేపాల్ స్టైల్లో, నేపాల్లో కానా సెట్లు ఉంటాయి కదా, అన్లిమిటెడ్ ఫుడ్ అయితే పెడతారు. సేమ్ ఆ నేపాల్ స్టైల్లోనే ఉంటుందని చెప్పి అనుకుంటున్నా.
వీళ్ళ దగ్గర 2 రకాల రైసెస్ అయితే ఉండింది ఇక్కడ వచ్చిన తర్వాత. కేరళ రైస్ అది వచ్చి ఇంతంత లావుగా ఉంటుంది, అదైతే మనం తినలేము. ఆమె చూపించింది అనమాట, నాకు ఆమెకు అర్థం కాకుండా, భాష అర్థం కాకుండా చూపిస్తే నాకు ఓకే ఇదేదో సన్నగా ఉంది, దీన్ని వేసుకొచ్చి తినేద్దాం అని చెప్పిన. సాంబార్ నిజంగానే బాగుంది మామ. తమిళనాడు స్టైల్ ఉంటుంది కదా, తమిళనాడు స్టైల్ లాగా మంచిగానే ఉంది, నాకైతే బాగా అనిపిస్తూ ఉంది సాంబార్ అయితే. ఇప్పుడు చేపల కూర అయితే ట్రై చేద్దాం, ఎలా ఉందో ఏంటో. చూడండి చేపల కూర ఇప్పుడు ట్రై చేస్తున్నా. మొత్తం కలుపుకొని వీళ్ళేంటో ఇవన్నీ తీసేస్తున్నారు. ఇక్కడైతే చేప ముక్క ఒకటి ఇచ్చినారు, తిందాం. చేప ముక్కను కలుపుకొని తిందాం. కొబ్బరికాయ వేసేసినారయ్యా, చేపల కూర మొత్తం కొబ్బరికాయ వేసేసి చెడగొట్టేసినారు. సాంబార్ అయితే నాకైతే నచ్చింది మంచిగా. ఇంకా ఫిష్ ఫ్రై ఉంది కదా, అది ట్రై చేద్దాం. చేపల వేపుడు ఎలా ఉందని చెప్పేసి చేపల వేపుడు అయితే తింటున్నాం. ఇది కూడా పచ్చిగానే ఉన్నది, కానీ ఓకే. ఈ దేశంలో చేపలు అవన్నీ దొరుకుతుందంటే గొప్పే కదా. ఎక్కడ సముద్రంగా లేదు, దరిదాపుల్లోకి దూరంగా ఉంది అనమాట. దుబాయ్ దరిదాపుల్లోకి ఆడుంది, మెరీనా దగ్గర ఉంది. మెరీనా దగ్గరికి వెళ్ళాలా. నాజీ ఇవన్నీ ఇండియన్ చేపలు అని చెప్పి అనుకుంటాను, మన భారతదేశపు చేపలు. అందుకే ఇంతకాలమైనా చెడిపోలేదు, మొత్తం ఫ్రోజన్ వేడ. బాగుంది మామ. ఇప్పుడే తినేసి బయటకు అయితే వస్తున్నా అనమాట. ఫుడ్ మాత్రం మామూలుగా లేదు, రైసు సాంబారు అదరగొట్టేసినారు. ఇంకా ఫిష్ కర్రీలో వాటిలో మాత్రం కొబ్బరికాయలు అయితే ఫుల్గా వేసేసినారు అనమాట, కేరళ స్టైల్లో. ఇంక సాంబార్ వేసుకొని రైస్ అన్లిమిటెడ్, మీరు ఎంతైనా పెట్టుకొని బ్రహ్మాండంగా తినచ్చు. ఇంకా చేపలకు వచ్చి 7 దిరములు, ఇంకా రైసు ఆ మీల్ ఉంది కదా, ఆ మీల్కి వచ్చి 5 దిరములు అనమాట. 12 దిరములు అయితే ఉంది. ఆయన దగ్గర డబ్బులు లేవు, చిల్లర లేవు అని చెప్పి ఇంకా 10 దిరములే తీసుకున్నాడు. 2 దిరములు మనకి డిస్కౌంట్ కూడా ఇచ్చేసినాడు. సో ఫుల్ తినేసినాం అనమాట. మళ్ళీ మన బ్రోగడ్ వచ్చేసినాడు, హాస్పిటల్ బట్టలు అయితే వేసుకునేసి మన బ్రోగడ్ వచ్చినాడు. చలో బ్రో, ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? దుబాయ్ ఫ్రేమ్కి వెళ్దామా? చలో దుబాయ్ ఫ్రేమ్కి పోదాం. మన ఇండియన్ మసాలాల కార్ అయితే వెళ్తా ఉంది చూడండి. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ యూఏ అని చెప్పి రాస్తున్నారు. మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకైతే ఇక్కడ ఒక మసీద్ అయితే కనిపించింది. మీరైతే చూడండి మసీద్ ఎంత ఉందో. చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్లే మీకు చూపించినా కదా, మొత్తం కమ్యూనిటీ లాగుంది ఇది మొత్తం. దాని పక్కనే ఒక చిన్న మసీద్ లాంటిది అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఎండలో తిరిగి అలసిపోయి మేమైతే ఒక చెట్టు కిందకి అయితే వచ్చినాం, కొంతసేపు చెట్టు కింద రిలాక్స్ అవుదామని చెప్పేసి. ఈ చెట్లు ఏవో పండ్లు అయితే ఉన్నాయి. ఏం పండ్లు ఇవి చూడండి, ఏవో పండ్లు ఉన్నాయి, నాకైతే తెలియదు ఇవి ఏం పండ్లు. ఎండ వాంచేస్తూ ఉంది భయ్య, మామూలుగా లేదు అసలు. తుక్కు ఎండ అయితే. ఈరోజు నేను ఫ్రీగా ఎలా చూడాలో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ఫ్రేమ్ ఉంటుంది కదా, దుబాయ్ ఫ్రేము, అదైతే మీకు చూపిస్తాను. దానికి ఫ్రీగా మీరు రావాలంటే ఇక్కడ లూలు హైపర్ మార్కెట్ అని ఉంది కదా, అక్కడికైతే రండి. ఎంట్రన్స్లో మన యూపీఐ యాక్సెప్ట్ చేస్తారు, అవన్నీ అన్నీ రాసి ఉంటుంది. అండ్ 5 దేశాలు అఫీషియల్గా మన యూపీఐని అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. నేపాల్ మీకు ఆల్రెడీ చూపించాను మన యూపీఐ, 2వది వచ్చే కొద్దికి సింగపూరు, అది కూడా మీకు చూపించాను. 3వది వచ్చే కొద్దికి దుబాయ్ అనమాట. ఈ యూఏఈలో కూడా మన యూపీఐ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడికి నడుచుకొని ఇక్కడికి వచ్చేసినారు అనుకోండి, ఇక్కడి నుంచి మీకు దుబాయ్ ఫ్రేమ్ ఇటు చూసుకోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే దుబాయ్ ఫ్రేమ్ అనమాట. లోపలికైతే వెళ్ళి స్పెషల్గా టికెట్లు పే చేసుకునేసి ఈ ఎంట్రీ అవన్నీ తీసుకోవాల్సిన పని లేదు. దాని లోపల మొత్తం గ్లాసులు బిల్డింగ్లే ఉంటుంది. మీరు వెళ్ళి చూడాలంటే చూడండి, లేదు అంటే మాత్రం ఫ్రీగా ఎలా చూడాలో మీకైతే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు ఫ్రేమ్ని చూపిస్తాను, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇదే దుబాయ్ ఫ్రేమ్ అనమాట. దీనికి అట్రాక్షన్, మళ్ళీ దీనికి డబ్బులు కట్టేసి అబ్బో మామూలుగా లేదు. దాని మీద అలా నడుచుకొని వెళ్ళి మీరు ఫోటో తీసుకోవచ్చు, అది కూడా ఫ్రీ, ఓసీ అనమాట. మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ లోపలికి వెళ్ళి లోపల నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలా తిరగాలంటే మాత్రమే మీరు డబ్బులు కట్టాలా, మిగతా దానికైతే అవసరం లేదు. అది ఓన్లీ అమ్మాయిలు వచ్చినప్పుడు అమ్మాయిల పంచాయతీ, అమ్మాయిలు వెళ్ళాలనుకుంటారు కాబట్టి, మన అబ్బాయిలు కాబట్టి మనకి ఇక్కడి నుంచి చూసుకొని 2 ఫోటోలు తీపేసుకున్నా చాలు, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది దుబాయ్ ఫ్రేమ్ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటో మర్చిపోకుండా కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. మెట్రో తీసుకుందాం అని చెప్పి అనుకున్నా కదా, ఇప్పుడైతే లోపల మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాను. మీరు స్టార్టింగ్లో చూస్తుంటే నేను బస్సు కోసం ఒక కార్డు తీసుకున్నా, మీకు గుర్తుందా? ఆ కార్డుని ఇప్పుడు నేను మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంట. మినిమం రీఛార్జ్ 20 dirhams అంటున్నారు ఇక్కడ. సో 20 dirhams పెట్టి రీఛార్జ్ చేసుకునేసి నేనైతే మెట్రో తీసుకొని బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్ళబోతాను. బయట ఫుల్ వేడిగా ఉందని చెప్పి లోపలికి అయితే వచ్చి నిల్చుకొని కొంచెంసేపు రిలాక్స్ అవుతాను. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది కాబట్టి, లేకపోతే బయట ఉన్న వేడికి చచ్చిపోతాం మామ అసలు.
డౌటే లేదు, పక్కా చచ్చిపోతాం మనం. ఇప్పుడైతే నేను ఈ ఎన్ఓఎల్ కార్డ్ని మీకు మెట్రోలో ఎలా లోడ్ చేసుకోవాలో చూపిపోతున్నాను. మనకు బ్రో అయితే చూపిస్తాడు. ఫస్ట్గా కార్డ్ ఇలా పెట్టాలి. ఇది పూర్తిగా సెన్సార్, దీన్ని మళ్ళీ రిమూవ్ చేయకూడదు. ఓకే. ఇక్కడ కార్డ్ టాప్అప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది చూసుకోవాలా. మనకి 20 చాలు చేసినట్టయితే మినిమం ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్ 20 dirhams నుంచి ఉంది. ఇదే అనమాట మన దేశం డబ్బులు మొత్తం దెంగడానికి పెద్ద స్కెచ్. 20 కొడితే మన దగ్గర ఉన్న డబ్బులు ఇందులో పెట్టాలి. డబ్బులు లోపలికి దొయ్యాలా. లాగేసుకుంది. ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ డోంట్ రిమూవ్ యువర్ కార్డ్ అని చెప్పి రాస్తున్నది. అయ్యా నాకు 20 dirhamలు లోడ్ చేసి ఇచ్చేయండి అయ్యా, వాడేసుకుంటాను. 10 dirhamలు పెట్టచ్చుగా, మినిమం 20 పెట్టినారు. ఏంటి బ్రో లక్ష్మీదేవి వచ్చిందో మళ్ళా ఎంత 50, 60, 70, 80 అయితే వచ్చేసింది చూడండి. మళ్ళీ మనకి 80 dirhams అయితే వచ్చేసింది. కార్డు కూడా ఇందులో 20 dirhams అయితే లోడ్ అయిపోయింది అనమాట. లోడ్ అయిన తర్వాత మనం కార్డు పెట్టి బ్యాలెన్స్ లోడ్ అయిందో లేదో మళ్ళీ అదొకటి ఉందా? బ్యాలెన్స్ 32 ఉన్నది బ్రో నా దగ్గర. అంటే ఆల్రెడీ 12 ఉంది, 12 ఉన్నది, 32 అయినది. అయ్యా అనవసరంగా డబ్బులు వేసేసిన బ్రో. 12 రూపాయలు ఉంది, 32 రూపాయలు వాడాలి, దాన్ని కష్టపడి వాడేద్దాం. సో ఇప్పుడు మనమైతే ట్యాప్ చేసి అయితే వెళ్ళాలా. అవతల పక్క ఉంది చూడండి ట్యాపింగ్ అయితే, మనమైతే వెళ్ళి ట్యాప్ చేసి అయితే వెళ్దాం పదండి. ట్యాప్ చేసినానా ఇంకా సేమ్ మన సైడ్ మెట్రోనేమో. మనం ఎట్లా QR కోడ్ చూపించేసి వచ్చేస్తాం అట్లే. నువ్వెందుకు బ్రో నాతో పాటు వచ్చినావు? డబ్బులు కట్టవా? ఈయన పెద్ద మోసగాడు ఉంటాడు, జగత్ కంత్రి. ఈయన మోసం చేసి వచ్చేసినాడు. ఒడి అమ్మ బంటి మోసం చేసి వచ్చేసినాడు ఈయన. ఉండు బ్రో కొంచెంసేపు ఉందాం, చల్లగా ఉండదు. మళ్ళీ ఆడపోయేది ఇప్పుడు. ఈడే కొంచెం చల్లగా ఉందన్నమాట. సో ఇక్కడే కొంచెం సేపు రిలాక్స్ అవుతాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి ఈయన పట్టుకోవాలిగా. అన్యాయంగా వచ్చేసినాడు ఈయన. సార్ ఈయనే సార్, మహా పరమ దుర్మార్గుడు సార్. ప్లీజ్ తీసుకెళ్ళి ఈయన బొక్కలు వేసేయండి సార్. నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. అమ్మ కమల్ హాసన్ బాగానే యాక్టింగ్లో బాగా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు, టైం టు టైం క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి మనకి 5 minutes to 7 minutes గ్యాప్లో ప్రతిసారి మనకైతే ట్రైన్ ఉందన్నమాట. అనౌన్స్మెంట్ అయితే వస్తాను చూడు బ్రో. అటుపక్క అమ్మాయిలు ఎక్కేది, అబ్బాయిలు ఎక్కేది కాదు, అమ్మాయిలు ఎక్కేది అటుపక్క. అమ్మాయిలు ఎక్కేది అని వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ట్రైన్ అయితే మనకు వస్తుంది అనమాట. ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. లిఫ్ట్ కూడా పెట్టినారు చూడండి, అక్కడ లిఫ్ట్ పెట్టినారు. మళ్ళీ మనకి ఎస్కలేటర్ కూడా పెట్టినారు మంచిగా. ట్రైన్ అయితే వచ్చేసింది, మీరైతే చూసుకోండి. ఇదే మన ట్రైను, జుమ్మని వస్తుంది ఫాస్ట్గా. మన ఏ స్టేషన్కి వెళ్ళా బ్రో? 25 25కి అయితే బుర్జ్ ఖలీఫా అనమాట. సో 25కి అయితే వెళ్ళిపోదాం. మెట్రో అయితే ఎక్కేసినాం మనం. మీరైతే చూడండి సిటీ మొత్తాన్ని చూపిస్తున్నాం మీకు ఫ్రీగా. దుబాయ్ మొత్తాన్ని పైనుంచి చూపిస్తున్నాం ఫ్రీ అనమాట. ఓసీలో చూడొచ్చు. మెట్రో ఎక్కేసినాం అంటే కరెక్ట్గా విండోస్ దగ్గర నిల్చుకుంటే అదిరిపోతుంది వ్యూ మొత్తం. ఏం బ్రో ఎలా ఉంది వ్యూ మొత్తం? బాగుందంటవా? ఒంటరి ప్రయాణికుడితో ట్రావెల్ అంటే మామూలుగా ఉండదు, ఇచ్చబడేయడం ఎవరికైనా. మరి ఇంటర్నేషనల్ లెవెల్ ఇది. నేను బ్రో అయితే నిల్చుకున్నాం, మాకు సీట్లు లేవన్నమాట. ఖాళీగా నిల్చుకొని వెళ్తున్నాం. మీకు సీట్లు లేవు ఏం లేవు, నిల్చుకొని వెళ్ళాలరా అని చెప్పినారు. సరే ఇంకా పెద్దోళ్ళు చెప్పినారు కదా అని చెప్పి మేము పాటిస్తున్నాం. అక్కడ నాకు మెట్రోలో స్క్రీన్లు కనపడలేదు అనమాట. ఒక స్క్రీన్ అయితే ఉన్నది అక్కడ కనిపిస్తుంది కదా, అదొకటే స్క్రీన్. ఇంకెక్కువ స్క్రీన్లు వెళ్ళలేదు. ఫుల్గా ఉన్నారు జనాలు. మీరైతే చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ టైంలో కూడా ఫుల్గా వెళ్తున్నారు. కానీ ఒకే ఒక మంచి విషయం, లోపల ఏసీ వేసినారు, అదొకటే మంచి విషయం. ఏం బ్రో? ఏసీ లేకపోతే బయటకు వెళ్ళిపోతే మాడి మస్ అయిపోయింది. అది మొత్తానికి మనం బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే మీరు చూసుకుంటే దుబాయ్ మాల్ అనమాట, ఎమిరేట్స్ది. ఎంత పెద్దదిగా ఉంది చూసుకోండి. ఇంకా అవతల మీకైతే బుర్జ్ ఖలీఫా అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. మనకి కింద ఎలా ఉందో చూద్దాం. ఈ స్టేషన్ బయట ఇక్కడ మొత్తం బైసైకిల్స్ అయితే పెట్టేస్తుంటారు ఫుల్గా. అండ్ ఇక్కడ కొంతమంది బస్సుల కోసం నిల్చుకొని ఉన్నారని చెప్పి అనుకుంటారు. 30 నెంబర్ బస్సు వస్తే దానికోసం నిల్చుకొని ఉన్నారు. చుట్టుపక్కల మొత్తం చూడండి చాలా క్రేజీ బిల్డింగ్లు, మొత్తం ఆకాశాన్ని అందే బిల్డింగ్లు చాలా పెద్దదిగా ఉంది. ఈ కెమెరా గట్ర క్యాప్చర్ చేయడానికి సతమతం అయిపోతుంది. అండ్ మనం ఫైనల్గా బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వచ్చినాము. సోషల్ మీడియాలో ఎన్నో చూసుంటారు మీరు, ఎంతోమంది చూపించుంటారు. ఇప్పుడు మీ ఒంటరి పైన కూడా మీకు మళ్ళీ చూపిపోతాడు బుర్జ్ ఖలీఫాని అయితే. మీరైతే చూసుకోండి, ఇదే బుర్జ్ ఖలీఫా అనమాట. ప్రపంచంలోనే పొడవాటి బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా. మిస్టర్ బీస్ట్ కూడా ఆ పైకి అయితే వెళ్ళినారు. మీరు మిస్టర్ బీస్ట్ వీడియో చూస్తే ఆ పైకి అయితే వెళ్తాడనమాట. ఆయన సాహసం చేస్తుంటాడు పైకి అయితే వెళ్ళి. మనం యాజ్ మచ్ యాజ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే ఇక్కడి నుంచే ఫోటోలు అయితే బాగుంటుంది. మీరు వస్తున్నారంటే
మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే బుర్జ్ ఖలీఫా పైకి అయితే వెళ్ళండి. డబ్బులు లేదు అనుకుంటే మాత్రం ఇక్కడే ఉండండి. మనం పేద ట్రావెలర్లు అనమాట. ఇప్పుడు ఆ పైకి వెళ్ళి ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేయడం. సో ఇక్కడి నుంచి అందమైన ఫోటోలు అయితే తిప్పుకుంటే బాగుంటుంది. అక్కడికైతే వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు చూసినారా, అక్కడికైతే వెళ్ళామంటే మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. బాగుందయ్యా ఏరియా మొత్తం బాగా ఫుల్. దుబాయ్ మాల్ కదా, మామూలు ఎక్స్పెన్సివ్ లేవు అన్నీ. బాగా బలిసిన వాళ్ళే రావాలా. సీదా దుబాయ్ మాల్కైతే ఓ పైన డెస్క్ ఎక్కడ తీసుకెళ్తారు, అక్కడి నుంచి మీకు మెట్రో నుంచే పైన డెస్క్ అయితే తీసుకెళ్తారు. అక్కడి నుంచి కూడా వ్యూ చూడొచ్చు మీరు. లేదు మేము బుర్జ్ ఖలీఫాలకి పైకి వెళ్దామంటే మీరు అది కూడా వెళ్ళండి. ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట ఇది బుర్జ్ ఖలీఫా. దాని దగ్గరికి అయితే వచ్చినాం మనం. బాగుంది బా. వడ్డీ అమ్మా ఏయ్ వచ్చేసినాం మరి, మామూలుగా ఉండదు. బుర్జ్ ఖలీఫాని కూడా చూసేసినాము. బుర్జ్ ఖలీఫా వ్యూని ప్రాపర్గా మీరు ఎంజాయ్ చేయాలంటే కరెక్ట్గా బుర్జ్ ఖలీఫా ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఈ డెస్క్లో అయితే మీకు ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట నడుచుకోవడానికి. ఇక్కడి నుంచి మీరు ఫోటోలు తీసుకోవడానికి కానీ లేదంటే చూడడానికి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా నా ఫింగర్ ట్రిప్లో బుర్జ్ ఖలీఫాని అయితే పట్టుకునేసిన. ఎంత క్రేజీగా ఉంది చూడండి. కరెక్ట్గా మీరు ఫౌంటైన్స్ ఉంటుంది కదా, ఫౌంటైన్కి ముందరే ఇంత ఓపెన్ స్పేస్ అని ఉంటుంది అనమాట. ఇంకా మీకు స్టాచ్యూస్ ఉంటుంది, స్టాచ్యూకి ఇదైతే పెట్టుకోండి. స్టాచ్యూ దగ్గర నుంచి ఇలా వస్తే ఇక్కడి నుంచి మీరు ఫోటోలు తీసుకుంటే మాత్రం అదిరిపోతుంది. చాలా బాగుంటుంది నిజంగానే. ఎంత బాగుంది చూడండి చూడడానికి. ప్రస్తుతానికి నేనైతే 60 ఫ్లోర్లో అయితే ఉన్నానమాట. 60th ఫ్లోర్ నుంచి మీకు దుబాయ్ మొత్తం చూడడానికి ఎలా కనిపిస్తుంది ఏంటో మీకైతే చూపిస్తాను. వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. అయితే మనం బుర్జ్ ఖలీఫాతో స్టార్ట్ చేస్తాం. ఇక్కడైతే చూడండి ఆల్మోస్ట్ ఇంకా కొంచెమే ఉందన్నమాట. 60 ఫ్లోర్ నుంచి చూస్తాం అంటే పైన టాప్ యాంగిల్ మనకు వ్యూ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కింద నుంచి చూసుకోండి మొత్తం ఫౌంటైన్స్ అంతా ఎంత క్లీన్గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూడడానికి. మొత్తం ఈ హోల్ దుబాయ్ మొత్తం మీరు చూసుకోండి. ఈ సెంట్రల్ ఏదైతే ఉందో సెంట్రల్ మొత్తం చూడడానికి ఎంత బాగుంది చూసుకోండి. ఇంకా మీరు కరెక్ట్గా ఈవినింగ్ టైంలో వచ్చినారనుకోండి, అక్కడ ఫౌంటైన్ షోస్ అయితే జరుగుతుంది. ఇప్పుడు టైం అయితే 3:41 అవుతా ఉంది. 6కి అలా ఫౌంటైన్ షో అయితే అవుతుంది. నేనైతే ఆ ఫౌంటైన్ షోకే ఉండలేను, ఎందుకంటే నాకు ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పి నేనైతే వెళ్ళిపోవాలా. కానీ దుబాయ్ వ్యూ అయితే చూడడానికి మాత్రం మామూలుగా లేదు మామ. వీటి నుంచి బుర్జ్ ఖలీఫా వ్యూ కానీ ఈ దుబాయ్ మొత్తం వ్యూ కానీ అదిరిపోయింది. కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా కడతానే ఉంటారు. దానికన్నా పెద్దది కట్టేస్తారు ఏంటో మరి, ఇంతంత పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు వీళ్ళు. వావ్ సూపర్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో ఏంటో మర్చిపోకుండా కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. ఏది బ్రో ఈ ఏరియా పేరు బిజినెస్ బేనా? అది బిజినెస్ బే, ఇది డౌన్ టౌన్. ఇది డౌన్ టౌన్, అది బిజినెస్ బే. అది బిజినెస్ బే. వావ్. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎమ్మెర్ అని రాస్తున్నారు. ఎంత అతనే కట్టిందా బిల్డింగ్స్ వాళ్ళదేనా? ప్రాపర్టీ వాడిది మొత్తం. ఆ ప్రాపర్టీ వాడే కట్టినాడు బిల్డింగ్స్ అంతా. దుబాయ్లో ఫస్ట్ అదే ధనుబని మన తెలుగు మన ఇండియన్స్ ధనుబని. ఇదైతే చాలా క్రేజీగా ఉంది కట్టింది వాళ్ళు, అదరగొట్టినారు. స్కై వ్యూ బిల్డింగ్ కూడా అవి కూడా చూపిస్తాను. ఓకే ఓకే. ఇక్కడ నుంచి మనం మొత్తం దుబాయ్ సిటీ వ్యూ మొత్తాన్ని చూడండి, అదిరిపోయింది అసలుకి, మామూలుగా లేదు. ఇంత పైనుంచి చూడడానికి ఇక్కడ నుంచి చూడండి మొత్తం చిన్న కార్లు అవన్నీ కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది మనకి. ఇది మొత్తం చూడడానికి ఒడ్డి అమ్మ ఏమన్నా ఉందా? నిద్రలేసి బయటకు వచ్చి ఇలాంటి వ్యూ చూస్తూ ఉంటే అదిరిపోతుంది అసలుకి. నెక్స్ట్ లెవెల్ మామ. ఇలాంటి వ్యూస్ అంతా మీకు ఎవరు చూపిస్తారు చెప్పండి, మీ ఒంటరి పైనుడు కాకపోతే. ఎంత బాగుంది చూడండి వ్యూ మొత్తం చూడడానికి. నాకు బాగా క్రేజీగా నచ్చింది కిందకి చూసే వ్యూవే. కింద చూడడానికి చాలామంది భయపడతారు కానీ నాకు కింద చూడడానికి బాగా ఇష్టం అనమాట. ఎంత బాగుంది చూడండి వ్యూ మొత్తం. ఇంకా కన్స్ట్రక్షన్స్ అంతా జరుగుతుంది అక్కడ మొత్తం బిల్డింగ్లు లేపేస్తున్నారు. బ్రో అదిగా చూస్తున్నారు, అన్నింటిలో ఎంఆర్ అని రాస్తుంది. ఎంఆర్ అనేది టాప్ మోస్ట్ సెల్లర్ అన్నమాట యూఏఈలో, లోకల్ అరబిక్ ది. అది బ్రో మొత్తం అన్ని ఎంఆర్ ప్రాపర్టీస్. ఈవెన్ బుర్జ్ ఖలీఫా కూడా ఎంఆర్ కి సంబంధించింది. ఇది కూడా ఎంఆర్ వాడే కట్టినాడా? ఎంఆర్ వాడే కట్టాడు. ఓకే. ఇదేంటి 3 ఫ్లోర్లు అన్నారు, ఏంటిది బుర్జ్ ఖలీఫా? అది యాక్చువల్లీ బుర్జ్ ఖలీఫా 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది బ్రో. 0 to 43 వరకు అర్మానీ హోటల్, 43 నుంచి 123 వరకు రెసిడెన్స్ అన్నమాట. 123 నుంచి టాప్ వరకు కూడా కమర్షియల్ అంటారు, అంటే మన ఆఫీస్ స్పేస్ లో అలాంటివా? టోటల్ 3 పార్ట్స్ అన్నమాట. నువ్వు సరిగ్గా చూస్తే కనుక ఇది ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంది చూడు. చూడు మనం ఇక్కడ నుంచి చూస్తున్న రెసిడెన్సీ ఎంట్రన్స్ అన్నమాట. ఒక ఎంట్రన్స్ ఏమో దుబాయ్ మాల్ నుంచి ఉంటుంది, ఒక ఎంట్రన్స్ ఏమో అర్మానీ నుంచి ఉంటుంది. టోటల్ 3 ఎంట్రన్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఎంత 150 140 164 160 ఫ్లోర్ 160. ఓకే. అదర్ పీపుల్ కి అయితే 159 వరకు అలౌడ్ ఉంటుంది. 160 కి అయితే అలౌ చేయరు. అది ఓన్లీ ఫర్ లోకల్స్ అన్నమాట. అది మాల్. అది మాల్ బ్రో. అది నీకు కనిపిస్తుంది వాటర్ ఫామ్ షో జరుగుతుంది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ జరుగుతుంది ఆఫ్టర్ 6 o'clock. ఆఫ్టర్ 6 ఎవ్రీ హాఫ్ అన్ అవర్. ఎప్పుడు దాకా నైట్? ఈవెన్ 10 వరకు జరుగుతుంది. 10 వరకు జరుగుతుంది. ఓకే. మళ్ళీ అవతల సైడ్ బ్రో ఏదో బీచ్ లో అవన్నీ ఉన్నాయి, అవేంటి? అదంతా జుమేరా ఏరియా అంటారు బ్రో. అదంతా బీచ్ వ్యూ అన్నమాట. నువ్వు చూస్తున్నావా బీచ్ మధ్యలో
సముద్రం మధ్యలో బీచ్ ని కవర్ చేసి బిల్డింగ్స్ కట్టారు. అక్కడ ఉంది అది ప్రెసెంట్ అయితే జరుగుతుంది. సేమ్ ఇలా సెకండ్ అయితే నీకు పామ్ జుమేరా అలా ఉంటుంది. పామ్ జుమేరా, ఓకే. దుబాయ్ ఎక్స్పెన్సివ్ అంటారా బతకడానికి? బాగా ఎక్స్పెన్సివ్ అంటారు, డౌట్ లేకుండా. ఏమాత్రం ఆలోచన లేదు, బాగా ఎక్స్పెన్సివ్. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మాకు ఒక మంచి వ్యూని అయితే ఇచ్చినారు మీరు. బుర్జ్ ఖలీఫా 3 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది అని చెప్పేసి, ఆ 3 పార్ట్లు ఏంటి అని చెప్పేసి మీకు ఇప్పుడు 1 by 1 మీకైతే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ కింద చిన్నగా ఫౌంటైన్ లాగా షోస్ అయితే రన్ అవుతుంది. కొంచెం తర్వాత ఇది కూడా లైటింగ్స్ అంతా వేస్తారంట, బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు 3 పార్ట్స్ అన్నాయి కదా, అందులో ఒక పార్ట్ అయినా రెసిడెన్సీ లోపలికి అయితే మనమైతే వెళ్తున్నాము. ఇదే అనమాట మనం వెళ్ళడానికి దారిది. ఇప్పుడు కూడా చూడండి సెక్యూరిటీ గార్డ్ వీళ్ళు వేసుకుని మరీ అడిగేస్తున్నాడు నల్లోడు, మీరు ఉన్నాడా లేదని చెప్పేసి. ఇదే అనమాట యాక్సిస్ కార్డు, మీరైతే చూసుకోండి. మన రెసిడెన్సీ లోపలికి వెళ్ళాలంటే యాక్సిస్ కార్డు మ్యాండేటరీ. యాక్సిస్ కార్డు లేకపోయింది అనుకోండి అసలు ఛాన్సే లేదు లోపల వెళ్ళడానికి. బుర్జ్ ఖలీఫా లోపలైతే వెళ్ళడానికి మనం 170 dirhams అయితే పే చేయాలన్నమాట. మనకైతే మన బ్రదర్ వెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఫ్రీగా అయితే చూపిస్తాడు, ఎందుకంటే బ్రదర్ దగ్గర కార్డు ఉందన్నమాట, రెసిడెన్సీ కార్డు లోపలికి వెళ్ళడానికి. సో మనం ఫ్రీగా వెళ్ళి బుర్జ్ ఖలీఫాని అయితే చూసేద్దాం పదండి. బుర్జ్ ఖలీఫా లిఫ్ట్లో అయితే ఉన్నాం మనం. ఇప్పుడు 0th నుంచి 43 floor వరకు ఈ లిఫ్ట్ అయితే వెళ్తుంది అనమాట. మీరైతే చూసుకోండి, మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒకటే బటన్ డైరెక్ట్ 43 వరకు. ఇక్కడైతే చూడండి, నాకు 45 వరకు ఒక లిఫ్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ 45 నుంచి మనకి 70 వరకు. 45 వరకు ఎందుకు అర్మానీ హోటల్ కదా, అర్మానీ హోటల్ మనకి ఇక్కడ 72 వరకు ఉందన్నమాట ఈ లిఫ్ట్లో. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం చూడండి మనం. జుమ్మనే ఏంది బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది కదా, ఆ రేంజ్లో వెళ్ళిపోతుంది ఇది. జడ్స్పూర్లో 300 km/h అన్నట్టు. 60th ఫ్లోర్కి అయితే అంత ఫాస్ట్గా వచ్చేసినాం మనం. కళ్ళు మూసి తెచ్చే లోపల 45th ఫ్లోర్ నుంచి 60th ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే చూడండి ఎంత బాగుంది, క్రేజీగా. వీళ్ళ భాషలో రాస్తున్నారు, మనకేంటో అర్థం కావట్లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడంతా వీడియోలు తీయడానికి ఏం అలో లేదనమాట, కానీ మీకు చూపించాలని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసి మీకు చూపించేసి వెళ్ళిపోతాను. అదే కెమెరాగా లేదు ప్రస్తుతానికి, నేను నా ఫోన్లో అయితే షూట్ చేస్తాను. కెమెరాలు అంతా కింద పెట్టేసి ఫోన్లో షూట్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి మీకైతే ఇప్పుడు మనం రెసిడెన్సీ దగ్గరికి అయితే వచ్చినాము. మీరు ఇక్కడికి వచ్చి బుర్జ్ ఖలీఫా టికెట్ తీసుకుంటే ఇక్కడి నుంచి వచ్చి ఇట్టే చూసి ఇట్లా వెళ్ళిపోతారు. కానీ ఇంతసేపు నేను చూపించాను కదా, అదైతే మీకు ఎవరు చూపిరు, ఏ ఒక యూట్యూబర్కి వాళ్ళు పర్మిషన్స్ లేదు, ఏం లేదనమాట. ఈ అర్మేనియా ఉంది కదా, అర్మేనియా ఇక్కడి నుంచి మీరు జనాలు అందరూ నిల్చుకున్నారు కదా, అంతే. వచ్చి ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని చూసేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఇట్లా వెళ్ళిపోవడమే. చూపించడాలన్నీ ఉండవు. మనం ₹1 చూపించినట్టు మీకు ఈ దుబాయ్ని బుర్జ్ ఖలీఫాని చూపించాలంటే ఎవరి తరం కాదు, అది మనతోనే అవుతుంది. మరి మామూలుగా ఉండదు ₹1 అంటే. చూడండి, అందరూ టికెట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు చూడండి. టికెట్ తీసుకొని ఇక్కడ మేకింగ్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా అని చెప్పి రాసుకుంటున్నారు ఇక్కడ బిహైండ్ ద సీన్స్. బాగుందయ్యా. మరి ఇంత కష్టపడి చూపించాం కదా, ఖచ్చితంగా బుర్జ్ ఖలీఫాని ఏ ఒక్క తెలుగులో కానీ, తమిళ్లో కానీ, హిందీలో కానీ ఏ ఒక్క యూట్యూబరు, ఏ ఒక్క క్రియేటర్ చూపించినంత విధంగా నేనైతే మీకు చూపించాను కదా. ఎలా అనిపించింది ఏంటో మీరు చెప్పండి నాకు. బుర్జ్ ఖలీఫా ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి, మీకు ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే రాసి పెట్టినారు. దీనికి సంబంధించిన హిస్టరీ అయితే చెప్తాను. విజన్ వచ్చే కొద్దికి 2003లో వీళ్ళకైతే స్టార్ట్ అయింది అనమాట. బుర్జ్ ఖలీఫాని మనం కట్టాలా అని చెప్పేసి వాళ్ళ విజన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇవంతా మీరు పాస్ చేసుకుని ఇవంతా చదువుకోండి, నేను మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను. అప్పుడైతే ఇలా అయితే అనుకున్నారనమాట, విజన్ వచ్చినప్పుడు ఇలా కడదాము ఏంటి అని చెప్పేసి. తర్వాత ఏమనుకున్నారు, ఫిబ్రవరి 2004లో ఫౌండేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. 58 ఫ్లోర్ల దాకా, 58 వరకు. అండ్ అలా వచ్చిన అనుకో 2005కి సెకండ్ బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసినారనమాట. ఏది 2005లో సెకండ్ బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసినారు. వీళ్ళైతే ఇక్కడ రాసి పెట్టినారు చూడండి. అండ్ మళ్ళీ అలా ఎత్తుకుని పోతే మళ్ళీ 77th వరకు కంప్లీట్ అయిపోయింది. 2005లో లెవెల్ 18 వరకు కంప్లీట్ చేసినారు కదా. వీళ్ళంతా బుర్జ్ ఖలీఫా స్థాపకులు అనమాట. ఇక్కడైతే చూడండి మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మానస్, ఉదయ్ భాను గోల్డ్ అని చెప్పేసి అతను, ఇంకితను అనమాట. నాకు తెలిసి వీళ్ళిద్దరైతే తెలుగు వాళ్ళు. మనం ఇక్కడ చూడండి వీళ్ళ ఫోటోలు కూడా వేసినారంటే మరి మామూలు విషయం కాదు. మన సైడ్ అసలు పట్టించుకోరు. బుడ్డికి ఏదైనా పెద్ద బిల్డింగ్లు కట్టారనుకుంటే రాజకీయ నాయకుల పేర్లు మొత్తం క్రెడిట్ అంతా దుబ్బేస్తారు. వీళ్ళు అట్లా కాదు, క్రెడిట్ కూడా ఇచ్చినారంటే మన వాళ్ళకి నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం. ఒక భారతీయుడైన వీళ్ళ ఫోటోలు చూడడానికి నేనైతే చాలా గర్వపడుతున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటో మీరు చెప్పండి. ఇక్కడైతే మనం 2 హ్యాండ్స్ పెడితే అక్కడ మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. విండ్ స్పీడ్ ఎంత ఉంది, ఎన్ని ఎలివేటర్స్ వర్క్ అవుతుంది, ఎన్ని రన్నింగ్ కండిషన్స్లో ఉన్నాయి, అవన్నీ చెప్తారంట. సో హ్యాండ్స్ అయితే నేనైతే పెడుతున్నాను. ఆ స్క్రీన్లో అయితే చూడండి, హ్యాండ్స్ పెట్టగానే లోడ్ అవుతుంది. లోడ్ అయితే అక్కడైతే చూడండి 65 ఎలివేటర్స్ వర్కింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి 65 ఎలివేటర్లు అయితే వర్క్ చేస్తుందంట బుర్జ్ ఖలీఫాలో. దానికి సంబంధించినవి 65 ఎక్కడెక్కడ ఉందో ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెడ్ కలర్లో మనకి డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఎంత మంచి ఇన్ఫర్మేషన్. ఇది కూడా మంచి క్రేజీగా ఉంది. వరల్డ్స్లోనే ఫాస్టెస్ట్ డబుల్ డెక్ ఎలివేటర్ అంట.
వరల్డ్స్లోనే ఫాస్టెస్ట్ డబుల్ డెక్ ఎలివేటర్ మనకు బుర్జ్ ఖలీఫాలో ఉంది. బాగుంది ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. చాలా క్రేజీ స్టఫ్ పెట్టినారు వీళ్ళు, ఏమో అనుకున్నా కానీ చాలా క్రేజీ పెట్టినారు.